నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 72 రోజుల పాటు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో 9-10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఈ 9-10 రోజుల పాటు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. సో అధికార పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ మీద అటు ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు, ఇక కేటీఆర్, హరీష్ రావు వరుస కామెంట్ చేస్తూ ఉన్నారు. సో వరుస ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గారు. సో శివసేన రెడ్డి గారు మొన్నటి వరకు ఏవైతే మీరు భర్తీ చేసినామని చెప్తున్నటువంటి 25,000 ఉద్యోగాలు గతంలో మేము భర్తీ చేసినాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసినటువంటి ఉద్యోగాల్ని ఇలా మేమే చేసినామని చెప్పుకుంటున్నాయంటూ కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు? మరి మీరు చేస్తే మీరు ఎందుకు ఇవ్వలే? ఆ రోజు టీఆర్ఎస్ నాయకులను, హరీష్ రావును, కేటీఆర్ను ఒకటి అడుగుతున్నా. మీరే చేసినారు అనుకో, మీరే చేస్తే మరి ఎందుకు ఇవ్వలే ఆ రోజు వరకు? మీరు ఇట్లా నోటిఫికేషన్ లేచి ఉద్యోగాలు చేసి ఎన్నిసార్లు ఈ విధంగా హైకోర్టు నుంచి స్టేలు తీసుకొచ్చి ఆపేసినారు? గతంలో మీరు చేసింది కదే కదా. ఎవరో స్టే తీసుకొచ్చి ఆపడము, ఇది నియామకాలంటే ఎన్ని నియామకాలు వేసినారు? 2014 తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 2014 నుంచి 2018 వరకు టీఎస్పీఎస్సీ ద్వారా అప్పుడున్నటువంటి చైర్మన్ గంటా చక్రపాణి గారు నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఆయనే గవర్నర్కి సబ్మిట్ చేసిండు కదా. మేము కేవలం 2 నెలల్లో వస్తే ఇటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అన్నింటినీ పక్కకి తప్పించి వెంటనే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించినాం. అది కాంగ్రెస్. దట్ ఈజ్ కాంగ్రెస్ కదా. ఆ విధంగా చేసే శక్తి మాకుంది. విద్యార్థులకు ఏదో న్యాయం చేయాలని మేము అనుకున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీకు అది లేదు. మీరు మంత్రులుగా రాజభోగాలు అనుభవించాలన్న మైండ్లో మీరున్నారు కాబట్టి మీరు విద్యార్థులను పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు మేము ఇచ్చింది దాన్ని తట్టుకోలేక ఏ విధంగా రేపు ఫేస్ చేయాలనో విద్యార్థులని భయపడి ఈరోజు ఈ విధమైన దుకాణం, కొత్త దుకాణం ఎత్తుకున్నారు. మీరే చేసినా మరి మీరే చేయొచ్చు కదా, సంతోషపడేవాళ్ళం కదా. ఈరోజు మీరు ఎందుకు ఓడిపోయారు? విద్యార్థుల, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకనే ఓడిపోయారు. మరి అంత సోయి మీకు ఉంటే ఆ రోజు ఇచ్చేటోళ్ళు కదా. కేవలం నియామక పత్రాలు మాత్రమే కాంగ్రెస్ పంచింది. సో ఆ ఉద్యోగాలంతా ఏర్పాటు చేసింది, అవంతా భర్తీ చేసిందంతా మేమే అనే రీతిలో చెప్తా ఉన్నారు. అదే అంటున్నా. ఒకప్పుడు మీరు భర్తీ చేసి కూడా నియామక పత్రాలు ఇవ్వకుండా కోర్టు కేసులతో ఆపిన చరిత్ర మీకుంది. ఒకప్పుడు ఇదే విధంగానే మీరు నడిపించి ఆప్ చేసిన చరిత్ర మీకుంది. ఈరోజు అది అన్ని పక్కన పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసింది. మేము ఏదైతే చెప్తున్నామో ఇంకా మిగిలిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఏవైతే శాఖలలో పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటి మీద సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ మేము ఏదైతే మాట ఇచ్చినామో జూన్ 2వ తారీఖు నుంచి నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి వాటన్నింటికీ రంగం సిద్ధమవుతుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ సేకరించే పనిలోనే ఈరోజు మా మంత్రులందరూ, మంత్రివర్గం అంతా సమీక్షా సమావేశాల్లో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పెండింగ్లో ఉన్నాయో అన్ని పెండింగ్లో ఉన్న ఉద్యోగాలన్నింటినీ ఈ సంవత్సరం భర్తీ చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో సాధ్యమవుతుందా? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. సాధ్యమవుతుందా లేక ప్రతిపక్షాలకు ప్రశ్నించే అవకాశం ఏమైనా కల్పిస్తుందా కాంగ్రెస్ పార్టీ? 100కి 100 సాధ్యమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్లో ఉన్న నాయకులు తినడానికి కాదు. కాంగ్రెస్లో ఉండే కుటుంబాలు మా కుటుంబాలు చేసుకునే ఆలోచన లేదు మాకి. కేవలం ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచనతో ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవాలి, వాళ్ళకు పదవులు రావాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఏ విధంగా మనం చేయాలా, ఏ విధంగా మనం ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఈరోజు మా మంత్రివర్గం, మా ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. 24 గంటలు ఎమ్మెల్యేలను చూడండి, ఎప్పుడు ఎలక్షన్స్ ముందుకు పనిచేస్తున్నట్టే ఈరోజు పనిచేసే పరిస్థితి ఉంది. వాళ్ళ నియోజకవర్గాలలో ఏవేవి పెండింగ్లో ఉన్నాయి, ఏవేవి రాలేదు, వాటన్నింటినీ నింపించుకోవాలి, అవన్నింటినీ చేసుకోవాలి అనే ఆలోచనలో ఈరోజు మా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఈరోజు అందులో నిమగ్నమైనరు. ఎక్కడెక్కడ ఉద్యోగాలకు సంబంధించిన సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పటి నుంచో రావాల్సిన పెండింగ్లో ఈరోజు వాళ్ళు ఏంటంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఈ 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిని పోయి అడిగితే జీతం ఎప్పుడు వస్తుందంటే 15కి వస్తుండే, 20కి వస్తుండే. ఈరోజు 1వ తారీఖు వస్తుంది జీతం. అది కదా మార్పు అంటే. టీఎస్పీఎస్సీ ద్వారా ఎన్ని పేపర్ లీక్లు అయినాయో మనందరం కళ్ళారా చూసినాం. పేపర్ లీకేజీలో ఎన్ని కేసులు అయినాయో మనందరం చూసినాం. అది ఆ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది కాంగ్రెస్ కదా. ఇది కదా మార్పు అంటే. ఈ విధంగా ఒక్కొక్క రంగాన్ని 60 రోజుల్లో 25,000 ఉద్యోగాలు పెండింగ్లో పెట్టాలంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందంటే ఒకవేళ ఈ 25,000 ఉద్యోగాలు రాకుంటుండే ఏదో ఒక మెలిక పెడుతుండ్రి. ఎందుకంటే వాళ్ళు ఈ 25,000 ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇప్పుడు లేవు. ఏ విధంగా చేయాలో అర్థం కాక ఈ ప్రభుత్వ రంగ ఉద్యోగాలన్నీ పెండింగ్లో పెట్టింది టీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఎంత భారమైనా ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకుందామని. ఎంత భారం పడ్డా ప్రభుత్వం మీద ఆ భారాన్ని తీర్చుకుందాం. కానీ విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ధోరణిలో ఈరోజు మేము ముందుకు పోతున్నాం. కాబట్టి 25,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఎక్కడెక్కడ ఏ శాఖలో పెండింగ్లో ఉన్న వాటన్నింటినీ భర్తీ చేస్తాం.
రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఫిలప్ చేసి మేమైతే జాబ్ క్యాలెండర్ అంటున్నామో వచ్చే సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ద్వారా ఈ నియామకాలను తీసుకునే ప్రక్రియ ముందుకు పోతుంది. అందులో భాగంగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ఈరోజు నిష్పక్షపాతంగా టీఎస్పీఎస్సీలో ద్వారా అన్ని ఉద్యోగ నియామకాలు ముందుకు వచ్చే ధోరణిలో ముందుకు పోతా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు దాదాపు 9 నుంచి 10 రోజుల పాటు జరిగింది. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుపెట్టలే. కానీ హరీష్ రావు ఒక్కడే అధికార పార్టీ నేతలకు సమాధానం చెప్పినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? ఈరోజు వాళ్ళు సోషల్ మీడియాను నడిపించుకొని వ్యవస్థ నడిపినారు కాబట్టి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళని ఇంటికాడ కూర్చోబెట్టినారు. ఇదే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకునే వాళ్ళు రాజకీయం చేద్దాం అనుకున్నారు. కాబట్టి ఈ 10 ఏళ్ళు ప్రజలు వాళ్ళని చూసి వీళ్ళకి సోషల్ మీడియాలో తప్ప రియల్ లైఫ్లో వీళ్ళు రియల్కి పరిమితం కాదు అనే వాళ్ళని ఇంటికాడ కూర్చోబెట్టినరు, మమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టినరు. మాకు అధికారాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు ఇదే రీల్ చేసుకొని బతకాల్సిందే. మేము రియల్గా ప్రజలకు, విద్యార్థులకు సాయం చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటాం.